ఆల్ ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము BSOE 144 రీడింగ్ ఎథ్నోగ్రాఫిక్స్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 2 కలోలియన్ ఎథ్నోగ్రఫీ అనే దీని మీద మానవ సమాజ శాస్త్రవేత్తలు అందరూ కూడా తన అభిప్రాయాలు ఏ విధంగా చెప్పారు, దీని ఆవశ్యకత ఏ విధంగా ఉండదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఈ తర్వాత ఆంథ్రోపాలజీ యొక్క క్రమశిక్షణ మరియు ఇతర సాంఘిక శాస్త్రము వారి చారిత్రాత్మక మరియు సామాజిక కండిషన్స్ అన్ని కూడా ఎథ్నోగ్రఫీలో మనం చూడగలుగుతూ ఉంటాం అనమాట. తర్వాత విస్తరిస్తున్న వలస పాలన యొక్క పరిపాలన అవసరాలకి ఎథ్నోగ్రాఫికల్ పద్ధతులన్నీ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా ఎథ్నోగ్రఫీ అనేది ఎంతో ప్రాచుర్యాన్ని పొందిందనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. వలస పాలన వాసులు మన దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులని, వారి యొక్క సామాజిక విలువలు, ప్రమాణాలు, సాంస్కృతిక పద్ధతులను కనుక తెలుసుకోలేకపోయినట్లయితే వారు ఇక్కడున్న ప్రజల యొక్క మన్ననలను పొందలేరన్నమాట. కాబట్టి ఎథ్నోగ్రాఫికల్ మెథడ్స్ అనేవి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి అనేది ఈ వలస పాలకులందరూ గుర్తించి దీనికోసము అనేక రకాలైన పరిశోధనలు వారు చేస్తూ ఇతరులు ఈ పరిశోధనా పద్ధతులకి చేయటానికి ప్రోత్సాహాన్ని అందించారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వలస పాలన యొక్క విస్తరణ మరియు ఏకీకరణలో తలెత్తిన పరిపాలనా సమస్యలు, వలస రాజ్యాల ప్రజలపై డేటా కొరత, వలస రాజ్యాల అధికారాన్ని కలిగి ఉన్నాయనేది గుర్తింపు పొందినది. పశ్చిమ ఐరోపాలోని మేధో వాతావరణము మరియు రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులు, సాంఘిక శాస్త్రాల అభివృద్ధి, ముఖ్యంగా మానవ శాస్త్రము మరియు సామాజిక శాస్త్రాల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి. భారతదేశంలో 2 విభాగాల పెరుగుదల, పాలకుడు, వలసవాదులు మరియు పాలించిన వారు. వీళ్ళందరినీ మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వలస రాజ్యాల మధ్య పరస్పర చర్య కూడా కారణమని చెప్పవచ్చు. వలస పాలన సజావుగా సాగేందుకు భారతీయ సంస్కృతిని గురించి పరిజ్ఞానము ఎంతో అవసరమని బ్రిటిష్ అధికారులు గ్రహించినప్పటి నుంచి సామాజిక శాస్త్రము మరియు మానవ శాస్త్రం యొక్క మూలాలు బలంగా ఏర్పడ్డాయనేది చెప్పుకోవాల్సిన విషయం. 1969లో బెంగాల్ మరియు బీహార్ గవర్నర్గా చేసిన హెన్రీ ప్రముఖ కుటుంబాచారాన్ని సేకరించవలసిన అవసరము ఎంతో ఉన్నదనేది గుర్తించారనమాట. ఈ గుర్తించిన తర్వాత ఈ ఎథ్నోగ్రాఫిక్ పద్ధతులని ఆయన ప్రవేశపెట్టారు, అంటే పరిశోధనా పద్ధతులను ప్రవేశపెట్టారు. ఈ యొక్క భారతీయుల సాంస్కృతిక పద్ధతులని పరిశోధనా పద్ధతుల ద్వారా తెలుసుకొని పరిపాలనా సౌలభ్యత కోసము ఇవి ఎంతో ఉపకరిస్తాయనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు. బ్రిటిష్ అధికారులు, మిషనరీలు మరియు భారతీయ ప్రజల జీవితము మరియు సాంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలనంటే తప్పనిసరిగా ఎథ్నోగ్రాఫికల్ మెథడ్స్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయనేది మనము తెలుసుకోగలిగాము. పరిణామ సిద్ధాంతంపై సేకరించిన డేటా ఐరోపాయేతరుల ఆలోచనలు మరియు నేపథ్యాన్ని మనకి అందించగలుగుతూ ఉంటుంది అన్నమాట. వివిధ ప్రాంతాలలో ఆదిమ సంస్కృతి అంతరించిపోవటానికి లేదా అభివృద్ధి చెందడానికి మరింత అధునాతక దశగా కూడా భావించడం జరిగింది. సామాజిక పరిణామ సిద్ధాంతాన్ని తత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోని ఒక్కొక్క భాగం నుంచి మరొక ప్రాంతంలోని సాంస్కృతిక లక్షణాల నుంచి మరొక భాగానికి వ్యాప్తి చెందుతూ ఉంటాయనేది కూడా అనేక ప్రక్రియ పద్ధతుల్లో మనం తెలుసుకోగలుగుతూ ఉన్నామన్నమాట. తర్వాత స్థానిక జనాభాలో ఫంక్షనలిజం, తర్వాత పరిశీలన,
మరియు ఫీల్డ్ వర్క్తో ఇతరుల డాక్యుమెంట్ చేయటానికి ప్రధాన సాంకేతికతగా మారిపోయింది. ఇక్కడ ఈ యూనిట్లో వలసవాద యుగము నుంచి ఇప్పటి వరకు ఎథ్నోగ్రఫీ అభివృద్ధిని మనము తెలుసుకోగలుగుతాము. భారతదేశము ఎంతో చారిత్రాత్మకంగా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. సామాజిక స్థానిక పండితుల యొక్క ఈ క్లాసిక్ రచనలు, ఈ ఎథ్నోగ్రఫీ రచనలు మార్గాన్ని సుగమం చేసింది మరియు భవిష్యత్ కోసము నేపథ్యాన్ని అందించింది అందని మనము చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ వలస జాతి ఎథ్నోగ్రఫీస్ యొక్క మూలము మరియు అభివృద్ధి ఒక అవలోకంగా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మైసూరులోని ఫ్రెంచ్ మిషనరీ అప్కే అనే అతను ప్రజల జీవితాలు, ఆచారాలు మరియు ఆచారాల గురించి వ్రాశారు. మరియు 1816లో హిందూ మర్యాదలు, ఆచారాలు, వేడుకలని ఈయన పరిశోధన చేసి ప్రచురించారన్నమాట. ఈ ప్రారంభ రచనలు క్రమబద్ధమైన ప్రయత్నాలు బ్రిటిష్ అధికారులు, మిషనరీలు మరియు పండితులు వలస రాజ్యాలను డాక్యుమెంట్ చేయడానికి చేపట్టారు. 1871లో బ్రిటిష్ అధికారులు భారతీయ సమాజం గురించి సమాచారాన్ని సేకరించేందుకు మొట్టమొదటి అఖిల భారత జనాభా గణన ప్రారంభించారు. ఎప్పుడు 1871లో. 1901లో సర్ హెర్బర్ట్ రిస్లేవా భారతదేశంపై ఎథ్నోగ్రాఫిక్ సర్వే నిర్వహించి అనేక విషయాలు మనకు తెలియపరిచారు. అప్పటి నుంచి జనాభా గణన డేటా, జనాభా వివరాలు మరియు సామాజిక మరియు సాంస్కృతిక విశ్లేషణకి ఉపయోగకరమైన సమాచారాన్ని అందించే అమూల్యమైన సమాచార వనరులుగా బ్రిటిష్ పండితులు మరియు అధికారులు చేసిన ప్రయత్నాల కారణంగా మతపరమైన ఆచారాలు మరియు చట్టాలు అధ్యయనంతో కూడిన ఇండోలాజికల్ అధ్యయనాలు కూడా ప్రేరణ పొందాయనేది చెప్పుకోవాల్సిన విషయం. సర్ విలియం జోన్స్ బ్రిటిష్ ఓరియంటలిస్ట్ 1787లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని స్థాపించి ఆ సంఘము మానవ శాస్త్ర ప్రయోజనాలకు అంకితమైన పత్రికను ప్రచురించి అనేక రకాల నూతన విషయాలని సమాజానికి అందించిందని చెప్పుకోవచ్చు అన్నమాట. 19వ శతాబ్దం నాటికి సర్వేల నుంచి తీసుకోబడిన డేటా, సాహిత్యము మరియు ఇతరమైన మూలాధారాలను పాశ్చాత్య విద్వాంసులు ఇండియా సమాజము గురించి వ్రాయడానికి ఉపయోగించారు. ఆ తర్వాత సర్ హెన్రీ మైన్ వైస్రాయ్ కౌన్సిల్లో న్యాయ సభ్యుడిగా ఉన్నారు. అప్పుడు భారతదేశాన్ని సందర్శించే ముందు ప్రాచీన చట్టము 1861లో ఈయన ప్రచురణకర్త అన్నమాట. అతని 2వ పుస్తకము కమ్యూనిటీస్ ఇన్ ది ఈస్ట్ అండ్ వెస్ట్ 1871లో ప్రచురితమైనది. తర్వాత ప్రచురించబడిన మరియు బ్రిటిష్ నిర్వాహకులు మరియు మానవ శాస్త్రజ్ఞులచే గిరిజన మరియు అదర్ కమ్యూనిటీలపై అనేక రకాలైన మోనోగ్రాఫ్లు వ్రాయబడ్డాయి. ఇక్కడ మానవ శాస్త్రవేత్తలు మరియు సామాజిక శాస్త్రవేత్తలు భారతదేశంపై ఆసక్తి కనపరిచారు అనేక మంది. మరియు ఇంటెన్సిటివ్ ఫీల్డ్ వర్క్ తర్వాత అధ్యయనాన్ని చేయడానికి ప్రయత్నించారు అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అండ్ మానవ శాస్త్రవేత్తలు. మరియు W.J. ఫెర్రీ సంపాదకత్వం వహించిన అతని మరణాంతరము రచన సోషల్ ఆర్గనైజేషన్స్ 1924లో ప్రచురితమైంది అనేది మనం గమనించవలసిన విషయం. ఇలా అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు
అనేక మంది ప్రముఖమైన మానవ శాస్త్రవేత్తలు ఎథ్నోగ్రాఫికల్ మెథడ్స్ని తెలుసుకోవటానికి, సామాజిక సాంస్కృతిక పద్ధతులను తెలుసుకోవటానికి నిరంతరము అనేక పరిశోధనలు చేశారనేది మనము చెప్పుకోవచ్చు అన్నమాట. విద్యార్థులకు జిఎస్ ముర్రే మరియు కేపీ చటోపాధ్యాయ భారతదేశంలో మానవ శాస్త్రము మరియు సామాజిక శాస్త్రము అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారనేది మనము చెప్పక తప్పదు. మరో ఇద్దరు భారతీయ పండితులు ఎస్సి రాయ్ మరియు అనంత్ కృష్ణ భారతదేశంలోని యొక్క కులాలు మరియు తెగలపై అనేక రకాల పరిశోధనా పత్రాలని సమర్పించారు, రచనలు కూడా చేశారు. రాయ్ బీహార్లోని అనేక తెగలపై మోనోగ్రాఫ్లను రాశారు. అతని పుస్తకము క్యాస్ట్, రేస్ అండ్ రిలీజియన్ ఇన్ ఇండియా 1934లో ప్రసిద్ధ రచనగా పేర్కొంది. 1920 నాటికి మైసూర్, కలకత్తా, బొంబాయి, లక్నోలలో వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కొన్ని విభాగాలు ఉద్భవించాయి మరియు మానవ శాస్త్రవేత్తలు మరియు సామాజిక శాస్త్రవేత్తలు మరింత ఎక్కువ ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాలను నిర్వహించటము ప్రారంభించారు. మరియు 1950 నాటికి 2 విభాగాల అధ్యయనము వృత్తిపరంగా మారిందనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. వలస రాజ్యాల కాలంలో భారతదేశంలో సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ అధికార విభాగాలుగా అభివృద్ధి చేయటము మరియు వృద్ధి చేయటం గురించి ఈ సంక్లిష్ట పరిచయంతో మనము ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పండితులు మరియు సామాజిక శాస్త్రాలను వారి సహకారం గురించి ఎలా మరియు ఏ రకమైన ఎథ్నోగ్రాఫికల్ చేయబడ్డాయో చూడగలుగుతాం. అయితే క్రమశిక్షణ ఎలా అభివృద్ధి చెందిందో మరియు ప్రతి దశలో ఏ ప్రధాన జాతి శాస్త్రాలు వచ్చాయో వివిధ దశలను మనము తెలుసుకోవాల్సిన విషయము ఆవశ్యకత ఉన్నది. మొదటిగా మనము నిర్మాణ దశను మనం తీసుకున్నట్లయితే 1774 నుంచి 1919 వరకు ఈ నిర్మాణ దశను మనం పరిశీలించినట్లయితే మంజూదార్ ఈ దశలో 1911లో మంజూదార్ యొక్క దశ ముగిసిందని చెప్పుకోవచ్చు. కానీ విద్యార్థికి ఈ దశ 1920 వరకు విస్తరించింది. ఈ దశ తెగలు మరియు ఇతర వర్గాలపై ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాలను తెలియపరిచింది. ఆచారాలు మరియు నమ్మకాలు, సాంప్రదాయాలు మరియు కుల సంఘాలు మరియు సామాజిక జీవితంపై మోనోగ్రాఫ్లు అనేక రకాలుగా రూపొందించబడ్డాయి. ఈ కాలంలో తెగలపై చాలా రచనలు వివిధ సామాజిక శాస్త్రవేత్తలు, వివిధ మానవ శాస్త్రవేత్తలు ఎన్నో రచనలు చేశారు. ప్రభావితం చేసిన శాస్త్రీయ పరిణామ సిద్ధాంతము ప్రయత్నించబడింది. అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టులు మరియు ల్యాండ్ రెవెన్యూ నివేదికలు డాల్టన్ రచనలలో ప్రతిబింబించేలాగా భారతదేశ గ్రామీణ సమాజం యొక్క వాస్తవికత చిత్రాన్ని అందిస్తూ వచ్చాయి. మరియు లార్డ్ బాడెన్ కూడా దీనికి ఎంతో దోహదం చేసి ప్రోత్సహించారనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సర్ విలియం జోన్స్ ద్వారా 1774లో స్థాపించిన ఆసియాటిక్ సొసైటీ కూడా పత్రికలలో భారతీయ తెగల గురించి కథనాలను ప్రచురించటము ప్రారంభించింది. అనేక రచనలు ప్రచురించబడ్డాయి. ఇది ప్రాథమికంగా మానవ శాస్త్రవేత్తల కంటే బ్రిటిష్ నిర్వాహకులు మరియు మిషనరీలచే వ్రాయబడ్డాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఎడ్వర్డ్ డాల్టన్, హోప్ రిస్లీ, విలియం క్రూక్, జేజే బ్లండ్, బుకానస్, సర్ ఎడ్వర్డ్ గ్రేట్ వంటి కొంతమంది ప్రసిద్ధ పండితులు
సర్ డెంజిల్ మరియు ఇతరులు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోని కులాలు మరియు తెగలపై రచనలు ఎన్నో పద్ధతుల్లో చేశారనేది మనము చెప్పుకోవాల్సిన విషయం. ఆంథ్రోపాలజికల్ సొసైటీ ఆఫ్ బాంబే వారు 1826లో మొదటి పత్రికని ప్రచురించారు మరియు అనేక రకాలైన మానవ శాస్త్ర అధ్యయనాలను ఈ యొక్క సొసైటీ ఆఫ్ బాంబే ద్వారా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో మానవ శాస్త్రవేత్తలను నియమించారు. ఇది స్థానిక సమాజాలు మరియు సంస్కృతులపై జ్ఞానాన్ని అందించిందనేది మనం చెప్పుకోవాలి. వలస ప్రభుత్వాన్ని సులభతరం చేయటానికి మరియు అమలు చేయటానికి ఈ చట్టాలన్నీ కూడా వీలు కల్పిస్తాయనే అభిప్రాయానికి ప్రముఖులందరూ వచ్చారు. తర్వాత హెర్బర్ట్ రిస్లీ, ఎస్సి రాయ్, ఎల్కే వంటి పండితులు, అనంతకృష్ణ అయ్యర్ భారతదేశంలోని వివిధ వర్గాలపై ఎథ్నోగ్రాఫిక్ రచనలను ప్రచురించడము ప్రారంభించారు. హెచ్హెచ్ రిస్లీ 1891లో తన ప్రసిద్ధ రచన ట్రైబ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ బెంగాల్ అని ప్రచురించారు. ఈ రచన ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నదనేది చెప్పుకోవచ్చు. ఈ ఇంకొక నిర్మాణ దశను మనం తీసుకున్నట్లయితే 1920 నుంచి 1949 వరకు నిర్మాణ దశ ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనము పరిశీలించుకుందాం. 1920లో కలకత్తా విశ్వవిద్యాలయంలో పూర్తి స్థాయి ఆంథ్రోపాలజికల్ విభాగము స్థాపించబడింది. యూనివర్సిటీలో చేరిన అనంతకృష్ణన్ అయ్యర్ ఎర్నాకులం యొక్క తెగ మరియు కులముపై మోనోగ్రాఫ్లను ప్రచురించారు. అతను 1914లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో కొచ్చిన్ రాష్ట్రము మరియు మలబారులోని నంబూతరి బ్రాహ్మణుల వివాహ ఆచారాలపై ఒక పత్రాన్ని సమర్పించారు. ఎస్సి రాయ్ గిరిజన జనాభాలో పనిచేసిన మొదటి భారతీయ జాతి శాస్త్రవేత్తగా ఎస్సి రాయ్ని మనము ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే ఇతను ఎంతో గిరిజనుల జీవితాల మీద పరిశోధన పద్ధతుల్ని చేశారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. చోటా నాగపూర్ మరియు మోనోగ్రాఫ్ ముండా మరియు వారి దేశము 1912లో రూపొందించారు. 1912లో రూపొందించారు. 1921లో ఎస్సి రాయ్ సంపాదకత్వంలో మ్యాన్ ఆఫ్ ఇన్ ఇండియా అనే ప్రింట్ జర్నల్ ప్రారంభించబడింది. డిఎన్ మంజుదార్ రచనల వంటి అనేక మంది భారతీయ మానవ శాస్త్రవేత్తలు అనేక రచనలు ఈ యొక్క మ్యాగజైన్కి అందించారు. చటోపాధ్యాయ, కార్వే మరియు టిసి దాస్ సామాజిక సమస్యలపై అనేక పత్రాలను రాశారు. ఈ శాస్త్రవేత్తలందరూ భారతదేశంలో మానవ శాస్త్రానికి అవసరమైన ప్రోత్సాహాన్ని డిఎన్ మంజుదార్చే ది చేంజింగ్ హోప్, మైసూరులో వివాహము మరియు కుటుంబము, మర్లీస్, ఎంఎన్ శ్రీనివాస్, హిందూ మెథడ్స్ ఆఫ్ ట్రైబల్ అబార్షన్స్, ఈ యొక్క రచనలన్నీ కూడా ఆ టైంలో ప్రముఖ పాత్ర వహించాయని చెప్పుకోక తప్పదన్నమాట. జిఎస్ ముర్రే వంటి అనేక మంది మానవ శాస్త్రవేత్తలు విదేశాలలో విద్యను అభ్యసించి తరువాత వారు క్రమశిక్షణకు గణనీయంగా సహకరించారనేది చెప్పుకోవచ్చు. ఎల్విన్ మరియు క్రిస్టోఫర్ వాన్, ప్యూరర్ హైమెండాల్స్ వంటి అనేక మంది విదేశీ పండితులు భారతీయ తెగలపై అధ్యయనాలకు చేయడానికి సహకారాన్ని అందించారు. ఇక్కడ ఎల్విన్ యొక్క మధ్యప్రదేశ్ మరియు ఒరిస్సా తెగల మధ్య అతను కొన్ని ప్రసిద్ధ రచనలను రూపొందించారు. అవి ది బైగా, ది అగారియా మరియు ది మూరి మరియు వారి హోతుల్
ఆస్ట్రేలియన్ ఎథ్నోలోజిస్ట్ అయిన హైమెన్ డాల్ఫ్ భారతదేశంలో దాదాపు 4 దశాబ్దాలు ఇక్కడ జీవించారు మరియు కొన్ని ప్రసిద్ధ ఎథ్నోగ్రాఫికలను రూపొందించారు మరియు నిర్మించారు కూడా. అవి ది చెంచెస్ జంగిల్ ఫోక్ ఆఫ్ డెక్కన్ 1943లో, ఆదిలాబాద్ రాజ్గోండులు మిత్ అండ్ రిచువల్ 1948లో, ది రెడ్డిస్ ఆఫ్ ది బైసన్ హిల్స్ ఏ స్టడీ ఆఫ్ అకల్చర్ 1945లో. ఈ ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాలు మానవ శాస్త్రవేత్తలు మరియు సామాజిక శాస్త్రవేత్తలలో ప్రసిద్ధి చెందాయనేది మనము ఇక్కడ గ్రహించవలసిన విషయం. స్వాతంత్రం తర్వాత విశ్లేషాత్మక దశలో అనేక మంది భారతీయ పండితులు లూయిస్, మోరిస్, బెయిలీ, మారియట్, లేడీ డి బెర్లెమాన్ మరియు డేవిడ్ వంటి విదేశీ పండితులతో కలిసి అనేక పరిశోధనలు చేశారన్నమాట. మరియు భారతీయ గ్రామాలపై వీళ్ళందరూ కూడా ఫీల్డ్ వర్క్ నిర్వహించారు. తరువాత వివరణాత్మక గిరిజన అధ్యాయాల నుంచి గ్రామ మరియు కుల అధ్యాయాలపై విశ్లేషణాత్మకమైన అధ్యయనాలను ప్రాధాన్యత మారటంతో ఒక మార్పు అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. భారతీయ మరియు విదేశీయ పండితులచే గ్రామ అధ్యయనాలపై పెద్ద సంఖ్యలో మోనోగ్రాఫ్లను ప్రచురించబడ్డాయి. ఆ కాలంలో ఎల్పి విద్యార్థి, ఎస్సి దుబే, డిఎన్ మంజుదార్, ఎంఎన్ శ్రీనివాస్, బికే రాయ్ బర్మన్, డికే ఘుర్రే, ఎన్కే బోస్, టిఎన్ మదన్, ఐరావతి కర్వే అందరూ కూడా గ్రామము మరియు సమాజ అధ్యయనాలకు గణనీయమైన కృషి చేసిన భారతీయ పండితులుగా మనము చిరస్మరణము చేసుకోవాల్సిన విషయం. 1960వ దశలో సెన్సస్ ఆఫ్ ఇండియా 1961 ద్వారా గ్రామ అధ్యయన మోనోగ్రాఫ్లు పెద్ద సంఖ్యలో ప్రచురించబడ్డాయి. ఈ అధ్యయనాలు కొత్త ఆలోచనలు మరియు భావాలను రూపొందించాయి. ఇవి భవిష్యత్తుకు అధ్యయనాల ఆధారాన్ని, పవిత్ర విద్యార్థి యొక్క పద్ధతులను మనకు అందించాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే 1961లో ది సేక్రెడ్ కాంప్లెక్స్ ఆఫ్ హిందూ గయా ప్రసిద్ధ వర్క్ కాంప్లెక్స్ భావనను మనకి అందించింది. బీహార్లోని ప్రసిద్ధ హిందూ మత పుణ్యక్షేత్రమైన గయాలో తమ పరిశోధనలో ఈ ప్రదేశము విభిన్న వ్యక్తులు మరియు సాంప్రదాయాలు, వివిధ కులాలు మరియు వర్గాలు మరియు వివిధ తరగతుల సమావేశ స్థలాన్ని మనకి అందించింది అన్నమాట. పవిత్ర భౌగోళిక, పవిత్ర ప్రదర్శనల సమితి మరియు పవిత్ర నిపుణుల సమూహము కలిపి పవిత్ర సముదాయాన్ని ఏర్పరిచాయనేది మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలోని సాధారణ సమాజాల సాంప్రదాయ, తీర్థయాత్ర మరియు మతపరమైన స్థలాలను అధ్యయనం చేయటంలో ఈ భావనలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. అదేవిధంగా ఎంఎన్ శ్రీనివాస్ ప్రసిద్ధ పుస్తకము సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా 1966లో సంస్కృతీకరణ భావనను అభివృద్ధి చేసిందనేది చెప్పక తప్పదన్నమాట. తక్కువ కులము లేదా తెగ, ఉన్నత కులాల ఆచారాలు, భావజాలము మరియు జీవన శైలి ఎలా తీసుకుంటుందో ఈ భావన మనకు విపులీకరిస్తూ ఉంటుంది. అంటే దిగువ కులాల ప్రజలు తమ ఆర్థిక మరియు రాజకీయ స్థితిని మెరుగుపరుచుకోవటానికి ఉన్నత లేదా 2 సార్లు జన్మించిన కులాల ప్రజలకు అనుసరిస్తూ ఉంటాయి. సమాజము అతను ఉత్తరప్రదేశ్లోని చమర్లు, పంజాబ్లోని రామ్ మరియాలు, బీహార్లోని ఉరాన్లు, మధ్యప్రదేశ్లోని గోండాలని వీరు ఉదాహరణగా మనకి చూపించారన్నమాట.
ఈ విధమైన పద్ధతుల్లో అనేక రకాల పండితులు ఈ మానవ సమాజ శాస్త్రం మీద అనేక రకాల పరిశోధనలు నిరంతరము నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుత మూల్యాంకన దశ అంటే 1990 నుంచి మెడికల్ ఆంథ్రోపాలజీ, బిజినెస్ ఆంథ్రోపాలజీ, ఎన్విరాన్మెంటల్ ఆంథ్రోపాలజీ, జెండర్ ఆంథ్రోపాలజీ, సైకలాజికల్ ఆంథ్రోపాలజీ మరియు టూరిజం ఆంథ్రోపాలజీ అని కొత్త ఉపరంగాలతో భారతీయ మానవ శాస్త్రము అభివృద్ధికి దారితీసింది. కొంతమంది ఎథ్నోగ్రాఫర్ల వివరణ మరియు అధ్యయనాలు చాలా వలసవాద జాతి శాస్త్రాలను ఏర్పరచబడ్డారు. జాబితా పూర్తి కానప్పటికీ ఆంథ్రోపాలజీ మరియు సోషియాలజీలో ప్రతి విద్యార్థి ఈ పండితుల గురించి మరియు వలస రాజ్యం కాలం నుంచి వారి పని గురించి కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనము కలోనియల్ ఇండియాలో ఎథ్నోగ్రాఫిక్ ఎంక్వైరీ, కొంతమంది ప్రసిద్ధ వ్యక్తులు మరియు వారి భావనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మనము హెర్బర్ట్ రిస్లే, ఇతను 1851 నుంచి 1911 వరకు ఈ రంగంలో ఎంతో ప్రసిద్ధి పొందారు. రిస్లీ వలస రాజ్యాల భారతదేశంలోని ప్రముఖ మానవ శాస్త్రగా పేరు పొందారు. 1910లో రాయల్ ఆంథ్రోపాలజికల్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్గా ఆయన అధికార మానవ శాస్త్రగా ఏర్పడ్డారు. అతని పని ప్రధానంగా ప్రభుత్వం తరపున తీసుకోబడింది అంతా కూడా. అతను విలియం క్రూక్ మరియు సర్ బెంజిల్ తో కలిసి విక్టోరియన్ కాలం చివరిలో భారతీయ ఎథ్నోగ్రఫీ మరియు ఆంథ్రోపాలజికల్ని ఎంతో అభివృద్ధి చేశారనేది చెప్పక తప్పదు. అధికారిక మానవ శాస్త్రం యొక్క ఉద్దేశము శాస్త్రీయ విజ్ఞానానికి దోహదం చేయటము మరియు బ్రిటిష్ పాలనను బలోపేతం చేయటము మరియు మెరుగుపరచటము. భారతీయ సమాజము బ్రిటిషర్లు చూసినట్లుగా ఒక సాంప్రదాయ సమాజము ఆధునిక యూరోపియన్ సమాజానికి విరుద్ధమైన ఇతర సమాజాల ప్రత్యేక మత సంఘాలతో రూపొందించబడిందనేది గ్రహించారు. కులాల అంచున ఉన్న గిరిజన జనాభాతో ఒక ప్రత్యేకమైన సామాజిక సమూహము 1871 నుంచి 1972లో ప్రారంభమై దశాబ్దాల జనాభా గణనలో భారతదేశం యొక్క క్రమబద్ధమైన మానవ శాస్త్ర అభివృద్ధి చెందిందనేది మనం చెప్పుకోవాలి. మరియు ఈ మార్గదర్శకులు తరువాత కొన్ని దశాబ్దాలలో జనాభా గణన సర్వేలను నిర్దేశించారనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రక్రియా పద్ధతుల్లో ఎథ్నోగ్రాఫికల్ మెథడ్ని ఈ హెర్బర్ట్ రిస్లీ ఎంతో ప్రముఖ పాత్ర వహించి మన యొక్క గిరిజన తెగల యొక్క పద్ధతులని మనకి సమాజానికి అనేక రూపాలలో తెలియపరచాలనేది మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఈ విధమైన గిరిజన తెగల యొక్క సామాజిక సాంస్కృతిక పద్ధతుల ద్వారా మనకి అనేక నూతన విషయాలు హెర్బర్ట్ రిస్లే తెలియపరిచారు. తర్వాత జనాభా గణనలు, కుల వ్యవస్థ, శ్రమ విభజన, పరిణామం యొక్క ఉత్పత్తి అనే సైద్ధాంతిక వాదాన్ని మనకి రిస్లే అందించారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే 1881 జనాభా లెక్కల ప్రకారము ఈ యొక్క పద్ధతులనేవి కూడా మనకు అన్నీ కూడా కొట్టవచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ పద్ధతుల వల్ల గిరిజన తెగల యొక్క ప్రామాణిక జీవిత విధానాలు, వాళ్ళ యొక్క విలువలు, నమ్మకాలు, సంప్రదాయాలు మనకి ఎంతో పద్ధతిగా తెలుసుకోగలిగాము అన్నమాట. రిస్లే దీనికి ఎంతో పరిశోధనా పత్రాలను, పరిశోధనా విషయాలను సామాజిక పరంగా తెలియపరిచారు. ఒక సూపరింటెండెంట్గా మరియు వలస రాజ్యాల భారతీయ సమాజానికి వారి వృత్తి ఆధారంగా పంజాబ్ కులాలు మరియు తెగల గురించి తన ఎథ్నోగ్రాఫిక్ సర్వేలో కులము,
పంజాబ్కు వర్గీకరించబడిన కులాలు ప్రిస్లే యొక్క క్లాసిక్ రచన ది పీపుల్స్ ఆఫ్ ఇండియాలో కూడా నమోదు చేయబడింది. ఇది మనకి ఎంతో విలువైన సమాచారాన్ని అందించగలుగుతుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత రిస్లే ఇంతకుముందు 1891లో ది ట్రైబ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ బెంగాల్ అనే ప్రచురణ గ్రంథంలో తన అభిప్రాయాలను కూలంకషంగా తెలియపరిచారు అనేది కూడా మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం అనమాట. తర్వాత 1901లో అతను జనాభా లెక్కల కోసము భారత సెన్సస్ కమిషనర్ కూడా అయ్యారు. మరియు భారతీయ కులాలు మరియు తెగల యొక్క సమాచారాన్ని విపులంగా సేకరించారు. మరియు తరువాత 1901లో జనాభా లెక్కలపై తన అభిప్రాయాన్ని అనేక రూపాల్లో సృష్టీకరించారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కమిషన్ యొక్క విస్తరించిన పీపుల్స్ రిపోర్ట్ అనేది కూడా ప్రచురించారు. అతను భారతదేశం యొక్క మూలము, సంస్కరణలు, అతని చారిత్రాత్మక పద్ధతులతో పాటు అనేక విషయాలను మనకి ఈ యొక్క భారతీయ తెగల యొక్క సాంస్కృతిక నమ్మకాలు, విలువలు, ప్రమాణబద్ధమైన జీవిత విధానాన్ని మనకి అనేక మార్గాలలో పరిశోధనా పత్రాలలో మనకు వివరించారనేది చెప్పక తప్పదన్నమాట. ఇటువంటి విలువైన సమాచారము 1901లో ప్రిస్లే జనాభా గణాంకాలతో పాటు మనకి ఆ లెక్కలతో పాటు బేస్ చేసుకొని మనకు వివరించారనేది చెప్పక తప్పదన్నమాట. తర్వాత జాతి కంటే కుల వ్యవస్థలను అర్థం చేసుకోవటానికి వృత్తిపరమైన ప్రమాణాలు చాలా సమగ్రమైన సూచికలను అందించాయనేది ప్రిస్లే అభిప్రాయపడ్డారు. మరొక ప్రసిద్ధ పండితుడు తర్వాత ఎగ్నార్, మద్రాస్ మ్యూజియం డైరెక్టరు, 1885 నుంచి 1908 వరకు ప్రిస్లీగా ఆంథ్రోపోమెటిక్ పై సాధారణ ఉత్సాహాన్ని కలిసి పంచుకున్నారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత భారతదేశంలోని కులాలు మరియు తెగల గురించి భౌతిక జీవ సంబంధ సమాచారాన్ని కూడా వీరు ఎంతో చక్కగా సేకరించారనేది చెప్పుకోవచ్చు. అతను ది క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా 1907లో 7 వాల్యూములను రచనలను మనకి సమాజానికి అందించి ప్రచురించారు. ఇందులో అక్షర క్రమములో జాబితా చేయబడిన 300 కంటే ఎక్కువ కుల సమూహాలను ఇతను కేటగిరైజేషన్ చేశారు. దానివల్ల అసలు ఇన్ని కులాలు ఉన్నాయా అనేది మన సమాజానికి, ఇతర మానవ శాస్త్రవేత్తలకి, సామాజిక శాస్త్రవేత్తలకి ఒక గుర్తింపును తెచ్చారనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కథలు, మూల కథలు, బంధుత్వము, తర్వాత బంధుత్వ నిర్మాణము, వివాహము మరియు అంత్యక్రియల ఆచారాలు వివరణ, వృత్తిపరమైన ప్రొఫైల్స్, భౌతిక సంస్కృతి మరియు ఆంథ్రోమెట్రిక్ కొలతలు, కలోనియల్ అడ్మినిస్ట్రేటర్లు, పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్స్ మరియు ఆర్మీ రిక్రూటర్ల కోసము సులభతరమైన సూచనలు పనిని టెక్స్ట్ రూపొందించారు. ఈ దశాబ్దం జనాభా గణనకు వాస్తవాలను అందించటంలో మాత్రమే కాకుండా భారతదేశ నిర్మాణం యొక్క ప్రాథమిక యూనిట్గా కులాన్ని స్థాపించడంలో కూడా అత్యంత కీలకమైన పాత్రను రిస్లే పోషించారనేది మనం చెప్పుకోక తప్పదనమాట. రిస్లే ఈ తెగల గురించి అనేక రకాల కృషి చేసి జనాభా గణన, వీరి యొక్క సాచార సాంప్రదాయాలు, వివాహం దగ్గర నుంచి ఈ యొక్క కర్మకాండల వరకు, ఈ యొక్క అంత్యక్రియల వరకు ఏ విధమైన సామాజిక పద్ధతులు ఏర్పరచబడ్డాయనేది మనకు తెలియపరిచారు. తర్వాత మనము ఇంకొకళ్ళ తీసుకున్నట్లయితే క్రిస్టోఫ్ వ్యాన్, తర్వాత హైమెండోస్. వీళ్ళు క్రిస్టోఫర్ వ్యాన్ హైమెండోస్ ఒక ఆస్ట్రేలియన్ జాతి శాస్త్రవేత్తగా మనము చెప్పుకోవాలి. అతను భారతదేశంలో 4 శతాబ్దాలు 42 సంవత్సరాలు ఇక్కడ
జీవితాన్ని కొనసాగించి అనేక రకాల విషయాలను విశ్లేషించారనేది చెప్పుకోవచ్చు అనమాట. గిరిజన వర్గాల సామాజిక మరియు సాంస్కృతిక జీవితంపై డేటాను సేకరించడానికి విస్తృతమైన ఫీల్డ్ వర్క్ చేశారు ఈ క్రిస్టోఫర్ బ్యాన్ అనే అతను. తర్వాత ప్రారంభంలో అతను నాగా హిల్స్లో పనిచేశారు మరియు 1938లో ది నేకెడ్ నాగాస్ అనే ట్రావెల్ లాగ్ను ప్రచురించారు. తర్వాత అతను వేట, సేకరణ, సమాజంపై ఆంధ్రప్రదేశ్ చెంచులను అధ్యయనం చేశారు. అతను వారి సామాజిక జీవితాన్ని విపులీకరించారు మరియు వారి సమస్యలను తన పుస్తకం ది చెంచెస్ జంగిల్ ఫోక్ ఆఫ్ డెక్కన్ అనే బుక్లో అతి విపులంగా వివరించారు. అతని రచనలు ది రాజ్ గోండీస్ ఆఫ్ ఆదిలాబాద్, మిత్ అండ్ రిచువల్ 1948లో ప్రచురితమై ఎంతో పేరు ప్రఖ్యాతలని సంపాదించుకున్నదని చెప్పుకోవచ్చు అన్నమాట. అతను వారి సమస్యలను కూలంకషంగా వివరించారన్నమాట. సంక్షేమ చర్యలను సిఫార్సు చేశారు. తర్వాత ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా చేసినట్లయితే వారి జీవిత విధానాలు మెరుగుపడతాయనేది మనకి సూచించారు. అనేక రకాల సూచనలు చేశారు. అతను అరుణాచల్ ప్రదేశంలోని అపటానీలపై విస్తృతంగా అధ్యయనం చేశారు మరియు వారు బాగా చదువుకున్నారని మరియు వారి అభివృద్ధి దశను చూసి ఇతను ఆశ్చర్యపడ్డారు, ముగ్ధులయ్యారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలోని తెగల అధ్యయనంలో తన అనుభవాల ఆధారంగా అతను ఐసోలేషనిజం ఆలోచనలు ప్రతిపాదించారు. కష్టతరమైన భూభాగంలో నివసించినందుకు ఒంటరిగా ఉన్న అపటానీలను సంప్రదించలేనందున వారు ప్రధాన భూభాగం నుంచి ప్రజలతో పరిచయము ఉన్న అనేక తెగల కంటే మెరుగ్గా అభివృద్ధి చెందారని ఆయన మనకు విస్తృతంగా చెప్పగలిగారు. బయట వ్యక్తులతో వారి పరస్పర చర్యలు రాష్ట్రము నిరోధించాలని లేదా నియంత్రించాలని సూచించారన్నమాట. గిరిజనులను ఒంటరిగా వదిలి స్వతంత్రముగా అభివృద్ధి చెందటానికి అనుమతించాలని ఆయన మార్గనిర్దేశకాలను రూపొందించారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అడవులపై వారి హక్కులను కాలరాయటము. వారిని అతనిని ఈ యొక్క క్రిస్టోఫ్ బ్యాన్ని ఎంతో కలిచివేసింది, ఎంతో మానసిక వేదనకు గురి చేసింది అనేది ఈయన తన అభిప్రాయాలను చెప్పారనమాట. ఆర్థిక జీవితము, కొత్తగా వారి భూములను లాక్కోవటము మరియు మైదాన ప్రాంతాలలో ప్రజల గిరిజన జీవితానికి అంతరాయం కలిగిస్తున్నారనేది గ్రహించారు. అతను నేపాల్ తెగలపై కూడా పరిశోధన చేశారు మరియు స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లండన్ నుంచి ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. ఇతను తన వివరణాత్మక ఎథ్నోగ్రాఫిక్ మరియు మానవ శాస్త్రానికి కృషి చేసిన వారిలో ఇతర దేశస్తుల్లో ఇతను చాలా ప్రసిద్ధి చెందారనేది మనము చెప్పక తప్పదు. ఆ తర్వాత జిఎస్ ముర్రేని మనం తీసుకున్నట్లయితే ఇతను ఇండియన్ మానవ సమాజ శాస్త్రవేత్త, తర్వాత సామాజిక శాస్త్రవేత్త, ఎంతో ప్రముఖమైన పేరును సంపాదించుకున్నారు. ఇతను 1893 నుంచి 1984 వరకు తన యొక్క పీరియడ్లో ఈ సమాజ శాస్త్రానికి, మానవ సమాజ పరిస్థితులకి ఎంతో అధ్యయనం చేసి అనేక రకాల నూతన విషయాలను మనకి తెలియపరిచారు. జిఎస్ ముర్రే వలస రాజ్యాల కాలంలో మరియు తరువాత కూడా భారతీయ సమాజ శాస్త్రం గురించి వ్రాసిన అత్యంత ప్రభావవంతమైన భారతీయ విద్యావేత్త. అతను పిహెచ్డి చేశారు. తర్వాత రివర్స్ మరియు ఏసీ హాడన్ల పర్యవేక్షణలో సామాజిక మానవ శాస్త్రంలో కేంబ్రిడ్జ్, తర్వాత అతను 1924లో బాంబే యూనివర్సిటీలో సోషియాలజీ విభాగానికి అధిపతి అయ్యారు. అతని ప్రసిద్ధ రచనలు కాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, ఇది మొదట
1932లో ప్రచురించి ఎంతో ప్రాచుర్యాన్ని పొందిందనేది చెప్పుకోవాల్సిన విషయం. ఇది కుల వ్యవస్థ యొక్క 6 ముఖ్యమైన లక్షణాలను వివరించింది. సమాజ విభజన, సోపానక్రమము, పరిమితులు, ఆహారము మరియు సామాజిక సంభోగము, పౌర మరియు మతపరమైన వైకల్యాలు మరియు వివిధ విభాగాల ప్రత్యేక అధికారాలను విడమర్చి మనకి ఎంతో విపులంగా చెప్పారు. వృత్తుల ఎంపిక లేకపోవటము మరియు వివాహంపై పరిమితులు, గుర్రే సాహిత్య మూలాలను సర్వే చేసిన తర్వాత కులము యొక్క జాతి మూలాలు మరియు ఆంథ్రోమెట్రిక్ పద్ధతులు మరియు డేటా ఉపయోగించడం గురించి రిస్లే యొక్క వాదనలను విశ్లేషించడానికి కూడా ఆందోళన చెందారు జిఎస్ గుర్రే. కులము యొక్క జాతి మూలాల గురించి రిస్లే అభిప్రాయాన్ని అతను నిశితంగా విమర్శించారు. లేబుల్ మరియు పావురాల హోల్స్పై వలస రాజ్య ప్రభుత్వానికి ఉన్న మక్కువ కుల వ్యవస్థ యొక్క స్పష్టీకరణకి దారితీసిందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇది మొదట్లో దేశీయ పాలనలో చాలా ద్రవముగా ఉందని ఆయన విమర్శించారు. ఇది కుర్రే యొక్క అభిప్రాయ ప్రకటన. తర్వాత గ్లాస్ మేకర్ ఎల్విన్, ఇతన్ని 1902 నుంచి 1964 వరకు ఇతని యొక్క పరిశోధన పద్ధతులు ఏ విధంగా ప్రభావితం చేసినాయో ఇప్పుడు చేసుకుందాం. వెర్రియర్ ఎల్విన్ మానవ సమాజ శాస్త్రవేత్తగా మారి ఒక క్రైస్తవ మిషనరీ ప్రధానముగా ఎంచుకొని తన ఫీల్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే అతను తన భూమిని పారద్రోలిన మరియు దోపిడీకి గురైన ఆదివాసీ దుస్థితిని గురించి ఎంతో ఆందోళన చెందారు. అతను దాదాపు 3 దశాబ్దాల పాటు భారతీయ గిరిజనుల గురించి మానవ శాస్త్ర అధ్యయనాలు చేస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చారు. మరియు మధ్యలో భారతదేశంలోని ఒరిస్సా మరియు మధ్యప్రదేశ్లోని బైగాస్ మరియు గోండులతో తన రచనలు చేసి ప్రసిద్ధి చెందారు. అతను ఈశాన్య రాష్ట్రాల గిరిజనులపై కూడా పనిచేశారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ 1932లో గోండు గిరిజనుల మధ్య సామాజిక సేవను ఇతను ప్రారంభించారు. అతను గణనీయమైన ఎథ్నోగ్రాఫిక్ డేటాను రూపొందించారు. ఇది ఎంతో విలువైనదిగా మనం ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటాం. అత్యంత ఫలవంతమైన రచనలతో ఇతను ఒకడు. తర్వాత ఎల్విన్ గిరిజన కళ మరియు సంస్కృతి, వారి సంగీతము మరియు నృత్యము, వారి దుస్తులు మరియు ఆభరణాలు మరియు వారి నమ్మకాలు, విలువల గురించి విపులంగా తెలియపరిచారు. హిందూ మతము మరియు క్రైస్తవ మతాల ప్రభావంతో కనుమరుగవుతుందనేది, గిరిజన సంస్కృతి కనుమరుగవుతుందనేది ఇతను ఎల్విన్ భావించారనమాట. తన పుస్తకాలు, కరపత్రాలు, వార్తాపత్రికలు, పత్రిక కథనాల ద్వారా గిరిజనుల యొక్క స్థితిగతులపై జాతీయ నాయకులకి అవగాహన కల్పించడంతో పాటు గిరిజనులు కూడా వారి హక్కులపై అవగాహన కల్పించారు. అంటే తన వ్యాసాల ద్వారా జాతీయ నాయకులకి వీరి యొక్క ప్రాబ్లమ్స్ తెలియపరచడంతో పాటు నిరంతరము గిరిజనులతో కలిసి నివసిస్తూ వారి హక్కులను గురించి వారికి అర్థమయ్యే రీతిలో అనేక విధాల వారికి తెలియపరిచారనమాట. ఈ యొక్క రూపకల్పన చేశారనేది చెప్తూ ఉంటాం. భారతీయ తెగల గురించి ఆయనకున్న జ్ఞానాన్ని గుర్తించటము మరి యొక్క ప్రముఖ విధిగా చెప్పుకోవచ్చు. 1945లో ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆయనకి ఈశాన్య భారతదేశంలోని గిరిజన వ్యవహార సలహాదారుడుగా నియమించి ఒక ప్రత్యేక గౌరవాన్ని నెహ్రూ ఇతనికి ఏర్పరిచారు. అతని ప్రసిద్ధ రచనలు ది అగారియా, ఆదిమవాసులు, ది మురియా మరియు వారి గోతులు, బస్తర్లోని మురియాసులో తన పుస్తకము ది మురియా మరియు వారి గోతుల్లో
అతని యువకుల వసతి గృహాలు కలిగి ఉన్న ముఖ్యమైన పాత్రని అధ్యయనం చేశారు. మరియు గిరిజన సమాజాలలో ఒక అనివార్యమైన భాగమయ్యారనేది కూడా మనము చెప్పక తప్పదు. ఇతను ఎల్విన్ గిరిజన జీవితాలలో ఒక ముఖ్య పాత్రను, కుటుంబ పెద్దగా ఒక ముఖ్య పాత్రని నిర్వర్తించారు. ఈ వసతి గృహాలు యువతను లైంగిక కార్యకలాపాలలోకి ప్రారంభించబడ్డాయి అనేది మనము ఇతని అభిప్రాయాల్లో తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఇతను వివిధ సమాజ కార్యక్రమాల్లో వారికి శిక్షణ ఇచ్చారు, ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు. గిరిజనులను ఒంటరిగా వదిలివేయాలని మరియు ప్రధాన సమస్యల నుంచి ఒంటరిగా అభివృద్ధి చెందడానికి అనుమతించాలనేది ఎల్విన్ భారత ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ విధంగా ఇతను ఎల్విన్ ఎథ్నోగ్రాఫికల్ మెథడ్స్లో ప్రముఖ పాత్ర వహించారనేది మనము చెప్పుకోదగ్గ విషయము, ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఇతని జీవిత పథకం అంతా కూడా. తర్వాత మనం ఇప్పుడు డిఎన్ మజుందార్ యొక్క ఎథ్నోగ్రాఫికల్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకున్నాము. ఇతని యొక్క పీరియడ్ 1903 నుంచి 1960 వరకు ఉన్నది. ప్రొఫెసర్ ధీరేంద్రనాథ్ మజుందార్, ఇతని యొక్క పూర్తి పేరు ధీరేంద్రనాథ్ మజుందార్, అత్యున్నతమైన మానవ సమాజ శాస్త్రవేత్త. 1903లో పాట్నాలో జన్మించారు. అతను 1924లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి తన మాస్టర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ చేశారు. మరియు 1928లో లక్నో విశ్వవిద్యాలయంలో బోధించారు. అతను చోటా నాగపూర్ ప్రాంతంలో తన ఫీల్డ్ వర్క్ను నిర్వహించారు. తన పిహెచ్డి పూర్తి చేయడానికి కేంబ్రిడ్జ్ వెళ్ళి అక్కడ పిహెచ్డి పూర్తి చేశారు. ప్రొఫెసర్ టిఎస్ హాన్సన్ ఆధ్వర్యంలో అతను తన ఫీల్డ్ వర్క్ కోసము చోటా నాగపూర్లోని కొల్హాన్ ప్రాంతంలో హో అనే తెగను ఎంచుకున్నారు ఫీల్డ్ వర్క్కి. తన పరిశోధనలో బాహ్య ఒత్తిళ్లు హౌస్ను ప్రభావితం చేస్తున్నాయని ఇతను తెలుసుకున్నాడు. 2 విధానాలతో అతను ఏకీభవించలేదు. భారతీయ సమాజంలో గిరిజనులు కలిసిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అతని పిహెచ్డి ఏ ట్రైబల్ ఇన్ ట్రాన్సిషన్, ఏ స్టడీ ఇన్ కల్చరల్ ప్యాటర్న్ పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించబడి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నదనేది చెప్పక తప్పదన్నమాట. తర్వాత భారతీయ గ్రామంలో కులము మరియు కమ్యూనికేషను మరియు హిమాలయన్ పాలియాండ్రీ 1962లో ఇది అతని మరణాంతరము ప్రచురించబడింది. ఈ విధంగా 1950 నాటికి పెద్ద సంఖ్యలో పాశ్చాత్య మరియు భారతీయ పండితులు గ్రామ అధ్యయనాల్లో పాలు పంచుకున్నట్లు గమనించవలసిన విషయం. డిఎన్ మజుందార్, ఎంఎన్ శ్రీనివాస్, గోఫ్, కొలెండా మరియు మెమ్కిమ్ గ్రామ అధ్యయనాలపై అనేక రకాల పుస్తకాలు రూపొందించారు. గ్రామ అధ్యయనము, కులము, మతము, బంధుత్వము, వివాహము, కుటుంబము, రైతు జీవితము మరియు వ్యవసాయ అధ్యయనాలకు ఇవి ప్రముఖ పీట వేశాయనేది చెప్పుకో తప్పదు. ఆ తర్వాత ఇప్పుడు మనము జాన్ హెన్రీ హంటర్, ఇతని యొక్క పీరియడ్ 1887 నుంచి 1968 వరకు. జాన్ హెన్రీ ఇంగ్లాండ్లో ఒక మతాధికారి కుమారుడు. అతను 27 జూన్ 1885లో వెస్టర్న్ హెస్లరెట్లో, తర్వాత ఈస్టర్న్ రైడింగ్ ఆఫ్ యార్క్షైర్లో మరియు ఇప్పుడు నార్త్ యార్క్షైర్లో జన్మించారు. ఇప్పుడున్న నార్త్ యార్క్షైర్లో జన్మించారనేది చెప్పుకోవచ్చు. డార్క్ హట్టర్ అస్సాంలోని నాగా జాతి శాస్త్రముపై ప్రత్యేకమైన అధ్యయనాన్ని నిర్వహించారు. అస్సాం ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రచురించిన మోనోగ్రాఫ్ల శ్రేణిలో 2 సంపుటాల రచయిత్ర మాత్రమే కాకుండా 1 అంగామి నాగాలతో మరియు 1 శమా నాగాలతో అనేక రకాల పరిశోధన పత్రాలు, బుక్స్ ప్రచురించారనేది మనము చెప్పుకోవచ్చిన విషయం. ఇతని నాగాల జీవిత విధానం మీద అనేక రకాల పరిశోధన పత్రాలు, బుక్స్ కూడా ప్రచురించారనమాట.
అస్సాంలోని హిల్లా తెగలు ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి, లేదా భారతదేశంలోని ఇతరులలో పోల్చదగిన జనాభా కంటే మానవ శాస్త్రానికి బాగా తెలుసు అనేది ఇతని అభిప్రాయం. తర్వాత ఇంతకు మించిన సరైన ఎంపిక జరగలేదని, నివేదికను అతని పరిచయము అతన్ని దిగవంత సర్ హెర్బర్ట్ బ్రిస్లీకి అనర్హమైన వారసుడుగా గుర్తించబడింది అనమాట. డాక్టర్ హంటన్ విశేషమైన డాక్యుమెంట్తో వచ్చిన భారతదేశ జాతి చరిత్రకు సంబంధించిన తీర్మానాలను చెల్లుబాటుకు సంబంధించిన అనేక విస్తృతను చూపించడాన్ని మనము తిరస్కరించలేము. ఇతను ఈ యొక్క నాగాల మీద, వారి యొక్క జీవిత విధానం మీద అనేక రకాల పరిశోధన పద్ధతుల్ని ఏర్పరిచారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము ఆ తర్వాత పోస్ట్ 1960 యొక్క పద్ధతులను మనం తెలుసుకున్నాం. 20వ శతాబ్దం మధ్య నాటికి ఎంఎన్ శ్రీనివాస్ వంటి పండితులు భారతీయ పన్ను నిర్మాణము క్రియాత్మక ప్రభావాన్ని తీసుకువచ్చారని చెప్పుకోవాలి. దక్షిణ భారతదేశంలోని కూర్పులలో మతము మరియు సమాజంపై అతను చేసిన కృషి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోక తప్పదు. ఈ పనిలో శ్రీనివాస్ మతపరమైన సంస్థలు, కుటుంబము మరియు బంధుత్వము మరియు వారసత్వము మరియు వారసత్వ చట్టాల మధ్య సన్నిహిత సంబంధాన్ని మనకు విడమర్చి చెప్పారు. తర్వాత ఎస్సి దుబే మరియు డిఎన్ మంజుదార్ వంటి ఇతర పండితులు భారతీయ గ్రామాల సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకునే కుల స్వభావాన్ని, విధులని అన్వేషించారు. భారతదేశంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాముల ఆగమనంతో హిమాలయన్ పాలియాండ్రీపై మంజుదార్ చేసిన పని 1963లో చేశారు. అనేక ఎథ్నోగ్రాఫిక్లు హిమాలయాల్లోని ఖాసా గిరిజన సంఘాలపై కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంపై దృష్టి సారించారు. ఇతర ప్రముఖ పండితులు లూయిస్ నిర్మాణవాద నమూనాలలో పనిచేశారు. అభిజ్ఞాన చారిత్రక విధానాన్ని స్వీకరించారు మరియు హోమో హైరార్కీ రిస్క్ ని వీరు ప్రచురించారు. ఈ యొక్క పోస్ట్ 1960లో అనేక మంది మానవ సమాజ శాస్త్రవేత్తలు అనేక రకాలైన ప్రభావాన్ని మనకు చూపారనేది తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 1980లో రామచంద్ర గుహ, పార్థ్ చటర్జీ, గాయత్రి మరియు ఇతరుల నేతృత్వంలో అధ్యయనాలు ఇటీవల ట్రెండ్గా మారిపోయాయి. వారు భారతదేశ వలస చరిత్రను నిర్వచించారన్నమాట. ఇది జీవితాలు, భావాలు, దేవతలు మరియు దేవతల చిత్రాలు, పోరాటాలతో చర్చలు మరియు కుటుంబము, వారి ఆరోగ్యంలో మహిళల పాత్రని అనేక విధాల పరిశీలించారు. లింగ ఆధారిత శ్రమ విభజనతో సహా ఆధునీకరణ, ఆర్థికాభివృద్ధి మరియు పట్టణీకరణ, తర్వాత స్త్రీల పాత్రపై పెరిగిన విద్య మరియు వివాహ వయసు, ఆలస్యం యొక్క ప్రభావాన్ని వీళ్ళు అనేక మానవ సమాజ శాస్త్రులు వివిధ కోణాల్లో పరిశీలించారనేది మనము చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత పాశ్చాత్య పండితులచే అపారమైన సహకారము ఈ మానవ శాస్త్రవేత్తలందరికీ అందించబడింది. భారతీయ ఎథ్నోగ్రాఫిక్ అభ్యాసానము, వలసవాదము మరియు వలస అనంతర చరిత్ర మరియు రాజకీయ సందర్భాలలో ఉండాలి అనే దృక్పథాన్ని ఈ యొక్క రచయితలు, పరిశోధనలు ఏర్పరిచాయి. తర్వాత చారిత్రక మరియు రాజకీయ, ఆర్థిక వివరాలను సున్నితంగా ఉన్నప్పుడు కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తాయనే ప్రక్రియ పద్ధతులని వీరి అభిప్రాయాల్లో మనం తెలుసుకోవచ్చు. విస్తృతమైన సాంస్కృతిక వైవిధ్యం కారణంగా భారతదేశం ఎల్లప్పుడూ క్లాసిక్ జియోగ్రఫీలను అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఈ యొక్క మానవ శాస్త్ర పరిశోధకులందరూ తమ అభిప్రాయంలో వెలిబుచ్చారు. ఇప్పుడు మనము వలస రాజ్యాల కాలం నుంచి సాంఘిక శాస్త్రాల అభివృద్ధి మరియు పెరుగుదలని అనేక రూపాలలో, అనేక కోణాలలో తెలుసుకున్నాం. ఈ ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్పారు అనేది మనం ఇక్కడ
పద్ధతుల్లో అనేక మార్గాలలో తెలుసుకున్నాం. ముఖ్యంగా మానవ శాస్త్రము మరియు సామాజిక శాస్త్రము బ్రిటిష్ పాలన యొక్క ప్రారంభ దశలోనే వలస రాజ్యం చేసిన వ్యక్తులపై డేటా అవసరమనే ప్రాముఖ్యతని గుర్తించారు. అలా వారు పాలించిన ప్రజల మొదటి పునాది అక్కడే ఏర్పడింది అనే దృక్పథాన్ని మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ లెసన్ ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థలపై డేటాను మనం తప్పనిసరిగా సేకరించాలి. అట్లా సేకరించినట్లయితే వారి యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ పద్ధతులను మనము తెలుసుకోలేకపోతాం అనమాట. ఇంగ్లాండ్ నుంచి మానవ శాస్త్రవేత్తలు ఇండియాకి వచ్చి భారతీయ జనాభాపై డేటాను సేకరించి వారిపై మోనోగ్రాఫ్లను అనేక రూపాల్లో తయారు చేశారు. దీనివల్ల భారతీయ సంస్కృతి, తెగల సంస్కృతి ప్రపంచంలో ఉన్న అందరూ పరిశోధకులని ఆశ్చర్యచకితులను చేసి ఒక నూతన రూపకల్పనకి మార్గాన్ని సూచించాయన్నమాట. 19వ శతాబ్దంలో 2వ భాగంలో బ్రిటిష్ నిర్వాహకులు మరియు మానవ శాస్త్రవేత్తలు గిరిజన మరియు ఇతర వర్గాలపై మోనోగ్రాఫ్లను గణనీయమైన సంఖ్యలో వెలుగులోకి తెచ్చారన్నమాట. వీరితో పాటు యుఎస్ మరియు యూకేలో విదేశీ విద్యలు చేసి మరియు కుల వ్యవస్థ, గిరిజన సంఘాలు మరియు భారతీయ గ్రామాలపై అనేక వ్యాసాలు రాసి పరిశోధన పత్రాలని సమర్పించారు. 20వ శతాబ్దము ప్రారంభం నాటికి అనేక మంది భారతీయ మానవ శాస్త్రవేత్తలు దేశంలో ఆంథ్రోపాలజికల్ మరియు సోషియాలజికల్ విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించారు. ఇటువంటి భారతీయ మానవ శాస్త్రవేత్తలు తాము పెరిగిన సంస్కృతుల గురించి, అంటే తమ ఏ సమాజంలో పుట్టారు, ఏ సమాజంలో పెరిగారు, వారి యొక్క సంస్కృతి ప్రక్రియ పద్ధతులని సమాజానికి తెలియపరిచారు అన్నమాట. అటువంటి భారతీయ మానవ శాస్త్రం యొక్క భారతీయ కాన్వాస్ వివరణాత్మకత నుంచి మూల్యాంకనము మరియు విశ్లేషణాత్మక అధ్యయనాలను మోగుతూ ఉన్నది, సమాజానికి తెలియపరచడం జరిగింది అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. వలస పాలన యొక్క ఆధిపత్యము ప్రభావాలతో పెరిగినప్పటికీ క్లాసిక్ ఎథ్నోగ్రఫీలకు అపారమైన సామర్థ్యాన్ని చూపించింది. ఇది ఆంథ్రోపాలజికల్ రిఫ్లెక్టివ్ స్టడీస్ వైపు వెళ్ళటానికి ఆశావాహంగా ఇది పనిచేసిందనే చెప్పుకోవచ్చు అన్నమాట. బ్రిటిష్ అధికారులు, మిషనరీలు మరియు పండితులు వలస రాజ్యాలను డాక్యుమెంట్ చేయడానికి క్రమబద్ధమైన ప్రయత్నాలు చేయటం వల్ల ఈ ఎథ్నోగ్రాఫిక్ మెథడ్ అనేది ఒక ప్రాచుర్యాన్ని ఏర్పరచుకున్నది. 1871లో మొట్టమొదటి అఖిల భారత జనాభా గణను ప్రారంభించి అనేక రకాల అయిన సామాజిక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చి గిరిజన సామాజిక జీవిత విధానము, కుటుంబ వ్యవస్థ, జననాలు, ఆచారాలు, నమ్మకాలు, ఈ యొక్క జీవిత విధ ప్రక్రియ, అంత్యక్రియలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. సమాజంలో వీళ్ళు ఏమి పొందుతూ ఉన్నారు, ఏమి కోల్పోతూ ఉన్నారు అనేది అనేక పరిశోధన వ్యాసాలలో ప్రచురించారు. వీరి జీవితాల్లోకి మనం చొచ్చుకుపోవటం కాకుండా ఈ యొక్క గిరిజన తెగల యొక్క ఆ స్వతంత్రాన్ని మనం పరిరక్షించినట్లయితే సమాజ అభివృద్ధికి ఎంతో దోహదకారిగా వీరు జీవిత విధానము ఉంటుందనే దృక్పథాన్ని ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ యొక్క కొరినియల్ ఎథ్నోగ్రఫీ గిరిజన తెగల యొక్క పంద, జీవిత విధానము, జీవన సంగ్రహము అనేక రూపాలను మనం తెలుసుకోవటం వల్ల గిరిజన జీవిత విధాన ప్రక్రియా పద్ధతులని మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాం. నమస్తే.